గోల్కొండ కోటల జగదాంబిక అమ్మవారికి తొలిబోనం ఎక్కించుడితోటి పట్నంలా జాతర చాలైందబ్బా. అప్పటికేంచి నడుస్తూనే ఉన్నది. నడిమిట్ల బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, ఇగియాల లష్కర్ బోనాలు. సికింద్రాబాద్ ఏరియాల ఏమన్నా తీసిండ్రా? ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు ఎక్కిస్తానికి తల్లిని దర్శనం చేసుకుంటానికి శీతం వచ్చిండ్రు. అట్టిగా చెప్పుడు కాదుల్లా, వీడియోలు చూసుకుంటా మాట్లాడుకుందాం పాన్రి. ఎక్కడిది లష్కర్ బోనాలు మా సంబురం అనిపించినాయి అబ్బా. అమ్మ దర్శనం కోసం ఎగ్లివారం సందే భక్తులు లైన్లు కట్టిండ్రు. మళ్ళా సర్కార్ తరపున మంత్రి పొన్నం సారు ఇంటోళ్లు తొలి బోనం తెస్తే ఆ టెన్క సీఎం రేవంత్ రెడ్డి సారు పట్టుబట్టలు తెచ్చిండు మాంకాలమ్మకు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారోలు సుత బోనం తెచ్చిండ్రు. అట్లనే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్లు, పెద్ద పెద్దోళ్ళు చాలా మంది వచ్చి కొలుసుకుండ్రు. నిర్ణయాల కాదు, 250 ఏళ్ల సంధి లష్కర్ బోనాలు నడుస్తున్నాయి. మళ్ళా భక్తులకు తక్లీఫ్ కాకుండా 6 క్యూ లైన్లు పెడితే వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకొని పోతూనే ఉన్నారు. శివసత్తులు, జోగినీలకు స్పెషల్ లైన్లు పెట్టిండ్రు. బోనాలు తెచ్చుడు, శివసత్తుల శిగాలు, పోతరాజుల ఆటలు చూస్తాంటే చూడబుద్దయినాయి. సిటోళ్లే కాదు, జిల్లాలకెళ్ళి కూడా వచ్చిండ్రు సికింద్రాబాద్ లో బోనాల పండుగ చూడాలని. ఎవ్వలకు ఏ తిప్పలు కాకుండా పతొక్క సౌలతి చేసింది సర్కారు. పొద్ముఖంగా పలారం బండ్ల ఊరేగింపు గిన మస్తు సంబరం అనిపించింది. ఇక రేపు తెల్లారంగా రంగం కార్యం ఉంటది. పచ్చికుండ మీద నిలబడి స్వర్ణలత అమ్మవారు ఏం పలుకుతుందో చూడాలి మరి.